నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. తిరుపతి దుర్ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. మీడియా ముఖంగా వెల్లడించిన ప్రతిపాటి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు. పలు దేవాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్న ప్రతిపాటి. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మెప్మా బజార్ కార్యక్రమంలో వెల్లడించిన పుల్లారావు. చోరీకి గురైన బావుల్లోని కాపర్ వైర్లు ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన సంక్రాంతి పర్వదిన సమయంలో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలోని బైరాగిమెట్ల టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన దుర్ఘటనలో 6 మృతి చెందడం, 40 మందికి పైగా గాయాల పాలవడం దురదృష్టకరమని, సంఘటనకు గల కారణాలు నిగ్గు తేల్చి తప్పు చేసిన వారిని ప్రజల ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మాజీ మంత్రి తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందేలా స్థానిక వైద్య సిబ్బంది టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు వారి బంధువులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మాజీ మంత్రి ధైర్యం చెప్పారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ బహిరంగ సభ రోడ్ షో భారీ స్థాయిలో విజయవంతం అవ్వడం రాష్ట్ర అభివృద్ధికి ఊతనిచ్చేలా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచ స్థాయిలో మారుమ్రోగేలా చేసిన సమయంలో తిరుపతి దుర్ఘటన జరగడం నిజంగా యావత్ దేశానికే విచారకరమని ప్రతిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని వైష్ణవాలయాలు అన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వార గుండా దశావతారంలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పురుషోత్తమపట్నంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళామందిర్ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉత్తరం వైపు దర్శనమిస్తున్న స్వామివారిని ప్రతిపాటి దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సితారా హెర్బల్ బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ సెంటర్ను
మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా నిర్వాహకులు ఎస్కే కాజావలికి ప్రత్తిపాటి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇది కూడా అంతా పార్లర్ సార్, పార్లర్స్ ఉన్నాయి సార్, చాలా మంది ఈ సైడ్ సరే ఇది ఇట్లా లాగేసేయండి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తాను. సంపద సృష్టి విధానంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి శ్రీకారం చుట్టారని, దానిలో భాగంగానే హోమ్ ట్రయాంగిల్ సంస్థ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాతో కలిసి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంస్థ నిర్వహించిన మెప్మా బజార్ను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆదాయం పెంచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేలా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు. పొదుపు సంఘాల్లోని మహిళలను భాగస్వాములు చేస్తూ హోమ్ ట్రయాంగిల్ సంస్థ చేపట్టిన అందరికీ పని కల్పించే ఈ వినూత్న విధానాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సూచించారు. ప్రాధాన్యతనిచ్చి మిమ్మల్ని మీ కుటుంబానికి ఆదాయం పెంచేటువంటి ఏర్పాటు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ హోమ్ ట్రయాంగిల్ అనేటువంటి సంస్థ ద్వారా మీకు 3 నెలలు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. 3 నెలలకి కమిషనర్ గారు చెప్పినట్టు 1500 రూపాయల చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ తర్వాత మీకు 15,000 నుంచి 35,000 రూపాయల వరకు ఆదాయ మార్గాలని ఈ హోమ్ ట్రయాంగిల్ ద్వారా మీకు అవకాశాలు కల్పించబడతా ఉంది. ఫేజ్ 1లో మొదటి దశలో కొన్ని ప్రొవైడర్స్ కొన్ని పెడుతున్నారు. అది కూడా ఏంటి, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్ రిపేర్ చేయటం వంటి వృత్తి సంబంధిత సేవలు, వడ్రంగి, పంప్లింగు, విద్యుత్తు, బ్యూటీషియన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ మొదటి విడతగా వీటికి సూటబుల్ ఉన్నటువంటి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి 15,000 నుంచి 35,000 రూపాయల ఆదాయం, ఇవి ముఖ్యంగా ప్రతి ఇంటికి అవసరమైనటువంటి పెట్టారు ఫస్ట్ ఫేజ్. ఆ విధంగా వీటిల్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈజీగా మీరు మీ కుటుంబంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం మీ తరఫున 4,500 ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ర్యాపిడో ఉంది ఒక సంస్థ, మోటార్ సైకిల్ మీద మీరు ఏమైనా ఎక్కించుకెళ్తే మీకు ఛార్జీ కూడా ఇస్తారు. అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. దాంట్లోంటిదే ఈ హోమ్ ట్రయాంగిల్ కూడా మీకు వాళ్ళే అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళకి ఫోన్ నెంబరు చేస్తే వాళ్ళు మీకు ఫోన్ చేసి వేరే అలర్ట్ చేస్తారు. సేమ్ అంతే కదా. ఆ యాప్కి ఫోన్ చేయాలి. ఎక్కడైతే హోమ్ ట్రయాంగిల్ యాప్ ఇస్తారో ఆ యాప్కి ఏ రిపేర్ ఉన్నా ఈ చెప్పినటువంటి మొదటి దశలో ప్రారంభమయ్యేటువంటి సర్వీసెస్, ఆ సర్వీసెస్లో మీకు దేని పట్ల ఆసక్తి ఉంటే మీ పేర్లు అక్కడ నమోదు చేసుకుంటారు. అరకొరగా ఉంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు. వారికి ఫోన్ చేసి మీకు ఆ యాప్లోనే మీకు వస్తుంది మెసేజ్, ఏ ఇంటికి అవసరం, హోమ్ ట్రయాంగిల్కి ఏ ఇంటి నుంచి చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. అది మీకు మళ్ళా వారు మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఆటోమేటిక్గా కదా అన్నీ, మనకన్నా వాయువేగంగా వస్తున్నాయి మెసేజ్. మనకన్నా అమెరికా ఈజీగా కాల్ దొరుకుతుంది. అంత వాయువేగంలో మన టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి ఇటువంటి వాటికి మీ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి మీ
ఏదైతే పొదుపు సంఘాలు ఉన్నాయో పొదుపు సంఘాల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఇదే కాక 12 రకాల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మేము వాటికి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్ పొంది బ్యాంకు రుణాలు పొంది 5 కోట్ల రూపాయల వరకు కూడా సబ్సిడీతో పాటు ఉన్నటువంటి రుణాలు పొందేటువంటి వెసులుబాటు ఉంది. 10 లక్షల అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపసుమరులో ఓగిరి వాగు దక్షిణ వైపు వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దశావతారాల్లో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ గత 10 రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజుకో అవతారంలో అలంకరణలు చేసినట్లు తెలిపారు. చివరి రోజు ఆయన 10వ రోజు స్వామివారు దశావతారాల్లో ఉత్తర ద్వారం వైపుగా భక్తులకు దర్శనమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట యోగేరు వాగునకు దక్షిణం వైపున భక్తులచే పెద్ద అయ్యప్ప గుడిగా పిలువబడుతూ ఆశేష భక్తజనకోటికి కుంగు బంగారమై సప్త దేవాలయ సమాహారంగా ఏకశిలాలతో 18 మెట్టుతో విరాజిల్లుతున్న మన దేవాలయంలో గత 10 రోజులుగా అర్చక స్వామి పావురు లక్ష్మణ గారి యొక్క కృషితో అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దశావతారాలని స్వామివారికి ధరింపజేసి భక్తులు దర్శనమివ్వడం జరిగింది. ఈ రోజున ముక్కోటి ఏకాదశి. మొదటగా ఈ ముక్కోటి ఏకాదశిని మనం ఎందుకు జరుపుకుంటున్నామని తెలుసుకోవాలంటే చిన్నజీరి స్వామివారు ఒక సందర్భంలో వచించారు. వారి మాటలలో పురాణ కాలక్షేపంలో వారు చెప్పిన విషయం ఏంటంటే బ్రహ్మదేవునికి సృష్టిని సృష్టించమని చెప్పి స్వామివారు ఆదేశించారు. ఆ విష్ణు భగవానుడి ఆదేశం మేరకు బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించబోయే ముందల స్వామివారు చెప్పే మాటల్లో పరాకుగా వినడం జరిగింది. ఆ పరాకుగా విన్న సమయంలో స్వామివారి యొక్క 2 చెవుల నుంచి కూడా బ్రహ్మదేవుడి యొక్క 2 చెవుల నుంచి కూడా మధుకైటబులు అనే రాక్షసులు ఉద్భవించారు. ఈ మధుకైటబులు ఉద్భవించిన వెంటనే కూడా బ్రహ్మగారి దగ్గర ఉన్నటువంటి వేదాలను జ్ఞానాన్ని దొంగిలించి వారి వశంలో ఉంచుకోవడం జరిగింది. ఆ సమయంలో బ్రహ్మ తానెవరో తన ధర్మం ఏమిటో తను ఏం చేయాలో మరిచిపోయి కేవలం 2 వ్యక్తులు నాకు జ్ఞానాన్ని అపహరించుకెళ్ళారనేది మాత్రం గుర్తుపెట్టుకొని ఏం చేయాలో మర్చిపోయి ఎతుకుతున్న సమయంలో తిరుగుతూ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరడం జరిగింది. ఆ సందర్భంగా మహావిష్ణువు వారిని ప్రార్థించగా ఇది ఏం చేయాలో నేను చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండమని చెప్పి ఆయనకు అభయం ఇచ్చి ఈ మధుకైటబుల్ని ఆపి ప్రశ్నించగా నువ్వంత గొప్పవాడివి అయితే నీకేం వరం ఇస్తాం మేము, నువ్వు నాకు వరం ఇచ్చేది మేమే నీకు వరం ఇస్తాం. మధుకైటబులు విష్ణుమూర్తి వారికి వరం ఇవ్వడానికి సిద్ధపడగా ఆ సమయంలో వారికి గర్వభంగం గావించి వారితో మల్ల యుద్ధం చేసి వారిని వశం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వారికి స్వర్గప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలగాలంటే వారి యొక్క నిత్యకృత్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వారు చేయలేదు. మరి తన భక్తులను సంప్రదించగా వైకుంఠంలో ఉన్న భక్తులకి వారికి ప్రవేశం ఎలా ఇస్తారనేది ప్రశ్నార్థకమైంది. ఆ సమయంలో విష్ణువు ఆ మధుకైటబులని ఉత్తరం వైపున గోడ ద్వారా లోపలికి పంపించడం జరిగింది. ఆ లోపలికి పంపించగానే వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా విష్ణు రూపంలోనే ఉంటారు. ఎవరికి కూడా వారి సొంత రూపం అంటూ ఉండదు, అందరూ విష్ణు రూపంలోనే ఉంటారు. ఈ మధుకైటబులు కూడా తమ రూపాలను తాము చూసుకొని చుట్టూ ఉన్న రూపాలను చూసుకొని తాము విష్ణు రూపంలో ఉండటం గమనించుకొని ఆహా భగవంతుడి దయామయుడు, మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని క్షమించి మాకు అవకాశాన్ని ఇచ్చాడు. చిలకలూరిపేట పట్టణంలోని పాటి మీద వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారు తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. దశావతారాల్లో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. మన పాటి
గంటి మీద వెంకటాచార్య నగర్లో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో నేడు ఎంతో విశిష్టమైనటువంటి ధనుర్మాసంలో ఏర్పడినటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినము. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కోరుకుంటాము. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి యొక్క గరుడ వాహనంతో ఉభయనాంచారులైనటువంటి శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారితో కలిసి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వార దర్శనంతో మనందరికీ భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు. అలానే మూలమూర్తి అయినటువంటి ఏకశిలా వెంకటేశ్వర స్వామివారు సుమారుగా 51 కేజీ గంధము మరియు డ్రై ఫ్రూట్స్తో చందన అలంకారంతో దర్శనమిస్తున్నారు. కావున ఈ యొక్క దర్శనంలో ఆలయ కమిటీ సభ్యులు భక్త సమాజం వారు మరియు పుర ప్రజలందరూ పాల్గొని స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని దిగ్విజయంగా జరుపుకున్నారు. జై శ్రీమన్నారాయణ. అసిస్ట్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జాస్టి రంగారావు యొక్క సేవా ప్రస్థాన స్వర్ణోత్సవం వేడుకలు ఈ నెల 11, 12 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యులు సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని అసిస్ట్ కార్యాలయ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 1985 నుండి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి జాస్టి రంగారావు గారి స్వర్ణోత్సవ సేవా ప్రస్థాన వేడుక అంటే వారు సేవారంగంలోకి ప్రవేశించి 50 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా అసిస్టు లబ్ధిదారులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. రంగారావు గారి ఇంటి పేరు జాస్టి అయినప్పటికీ వారు అసిస్ట్ రంగారావు గారుగా మనకి ఈ ప్రాంతం అంతా సుపరిచితులు. రంగారావు గారు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి జాండ్రపేటలో 1952 ఏప్రిల్ 5న జన్మించారు. వారు 1972 జూలై 21న పెదకాకానిలో ఉన్నటువంటి విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థలో మొదట టైపిస్ట్గా చేరారు. ఒక్క రోజులోనే ఈయన పనితీరు చూసి అకౌంటెంట్గా పదోన్నతి కూడా ఆయనకు లభించింది. 1973లో విఆర్ఓ సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ విండి గారు రంగారావు గారిలో ఉన్నటువంటి ఆ సేవానిరతని, ఆయన పట్టుదల, కార్యదక్షతను గుర్తించి తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పుల్లంబాడి అనేటువంటి గ్రామంలో బలహీన వర్గాల వారికి 140 గృహ సముదాయాన్ని నిర్మించేటువంటి బాధ్యతని వారికి అప్పగించడం జరిగింది. రంగారావు గారు ఆ సందర్భంగా కేవలం పర్యవేక్షణ చేయడమే కాకుండా కార్పెంటరీ, తాపీ పనిని కూడా నేర్చుకొని ఆ గృహ నిర్మాణ కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష భాగస్వామి కూడా కావటం జరిగింది. ఆ గృహ సముదాయాన్ని ఒక తమిళనాడు ప్రభుత్వం ఒక మోడల్గా, ఒక ఆదర్శంగా తీసుకున్న సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు కూడా ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తమిళనాడులో గృహ నిర్మాణం చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి 72 నుంచి 85 వరకు విఆర్ఓ సంస్థలో పనిచేసినటువంటి రంగారావు గారు
1985లో చిలకలూరుపేటలో అసిస్ట్ సంస్థని ప్రారంభించడం జరిగింది. చిలకలూరుపేట ప్రధాన కేంద్రంగా ప్రారంభమైనటువంటి అసిస్ట్ సంస్థ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉభయ రాష్ట్రాల్లోని 9 జిల్లాల్లో కొన్ని వందలాది గ్రామాల్లో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. ఈ సేవా కార్యక్రమాలని ఇంత సుదీర్ఘకాలం నిర్వహించటమే కాకుండా మహాత్మా గాంధీ ప్రధాన ఆశయమైనటువంటి గ్రామసీమల పునర్వికాసం చెందినప్పుడే అది దేశ సౌభాగ్యానికి సంకేతం అనేటువంటి సిద్ధాంతంతో రంగారావు గారు ఈ 50 సంవత్సరాలుగా సేవారంగంలో ఉండటం జరిగింది. ప్రధానంగా గ్రామసీమల మీద, గ్రామసీమలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యంగా విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత మొదలైనటువంటి అంశాల మీద విశేషమైనటువంటి కృషి చేసి కొన్ని లక్షల మంది లబ్ధిదారులకు వారు ఆసరాగా, చేయూతగా ఉండడం జరిగింది. మరి 50 సంవత్సరాలు సేవా ప్రస్థానంలో సుదీర్ఘంగా నడిచినటువంటి ఒక సేవామూర్తి యొక్క ఆ సేవా ప్రస్థానాన్ని వర్తమాన తరానికి తెలియజేసి రాబోయేటువంటి తరానికి ఒక మార్గదర్శిగా ఉండడం కోసం ఈ 2 రోజుల సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల్లో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, ఎల్లుండి రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. విశ్రాంత సుప్రీంకోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారితో పాటుగా దాదాపు ఒక 6 రాష్ట్ర మంత్రులు, దాదాపు ఒక 30 మంది శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీకు ఆహ్వాన పత్రం, కార్యక్రమాల వివరాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. మేము చేసే కార్యక్రమాల్లో దేశంలో మాలాగా మాకన్నా బాగా చేసే వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా సత్కరించాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ వేడుక చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నుంచి లింగరాజు గారు బెంగళూరు నుంచి వస్తారు. వారు 33 రివర్స్ని రిజనరేట్ చేశారు, ఇంక్లూడింగ్ పాలార్ రివర్, వేదవతి రివర్, పెద్ద పెద్ద రివర్స్ని వారు రిజనరేట్ చేయడం జరిగింది AOL ఫౌండేషన్ ద్వారా. వారు ఎలా చేశారు అని మనకు కూడా ఇక్కడ దగ్గరలో పెన్నార్ నది ఉంది కాబట్టి ఇటువంటి నదుల్ని ఎలా రిజనరేట్ చేయాలి, ఈ నదులు చచ్చిపోతున్న తరుణంలో నదులు ఎలా రిజనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారిని కూడా సత్కరిస్తున్నాం. అలాగే చిత్తూరు జిల్లాలో రాసా అని మనందరికీ తెలుసు, మునిరత్న నాయుడు గారు ఆ సంస్థని స్థాపించారు. వారు కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు కూడా వారి సంస్థ నుంచి కూడా వస్తే వారిని కూడా ఇక్కడ మనం వారి సంస్థ చేస్తున్న కార్యక్రమాలు కూడా మనం తెలుసుకుంటాం. అలాగే ఇంకా అనేక సంస్థలు, సేవై సంస్థ, బాల వికాస్ సంస్థ, 5 సంస్థల వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ మా కార్యకర్తలు, ఇక్కడ ఉన్న మా లబ్ధిదారులే కాకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇటువంటి సేవా రంగంలో సేవా సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి, పనితీరుని తెలుసుకునే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని ఆహ్వానించుతారు. మీకందరికీ తెలుసు, ఇవాళ ప్రభుత్వం వారు ఒకరే మన పేదరిక నిర్మూలన చేయలేరు. వారికి చేదోడు వాదోడు కింద మరి అసిస్ట్ లాంటి సంస్థలు పనిచేయడం ఎంతో అవసరం. మన ప్రధానమంత్రి మోడీ గారు, వాజ్పేయి గారు కూడా ఇటువంటి సంస్థల్ని 5వ గుర్రం కింద వర్ణించారు. 4 స్తంభాలు డెమోక్రసీకి ఉంటే 5వ స్తంభం ఇటువంటి సంస్థలు, సామాజిక సేవా సంస్థలు అని వారు అభివర్ణించడం జరిగింది. అటువంటి సంస్థని స్థాపించడమే కాకుండా సుమారుగా ఇప్పటిదాకా 1000 పైన గ్రామాల్లో
గ్రామ అభివృద్ధే కాకుండా వాటికి అక్కడ గ్రామస్తులకి మంచినీటి సదుపాయం, సాగునీటి సదుపాయం, అలాగే ఆరోగ్యం గురించి కార్యక్రమాలు, వొకేషనల్ సర్వీసు, అలాగే విద్యలో కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంస్థల యొక్క ఇప్పుడు పని చేయడం కూడా జాగ్రత్తగా భారతదేశంలో బాగా పనిచేయాలనే ఉద్దేశం. మరి భారతదేశ ప్రభుత్వం వారు కూడా CSR అని ప్రతి కంపెనీ కూడా వారి లాభాల్లో 2% ఇటువంటి సేవా సంస్థలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం. అందుకని వనరులు కూడా ఎక్కువగా వినియోగించడానికి ఇటువంటి సంస్థలకి అవకాశం మెండు. అసిస్ట్ సంస్థ మరి సుమారుగా 40 సంవత్సరాలు, 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇవాళ భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక మేటి సంస్థ కింద గుర్తింపు తెచ్చుకుని చుట్టుపక్కల కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలు కూడా HDFC లాంటి బ్యాంకు, HSBC లాంటి బ్యాంకు, అలాగే పవర్ గ్రిడ్, అలాగే NTPC, కోల్ ఇండియా ఇటువంటి సంస్థలు కూడా వారి CSR ఫండ్స్ నుంచి అసిస్ట్ సంస్థకి ఇచ్చి నబార్డు, రిజర్వ్ బ్యాంకు వీళ్ళందరూ కూడా మేము చేస్తున్న పనితీరుని వాళ్ళు గమనించి, మేము చేస్తున్న చక్కటి కార్యక్రమాలను చూసి, మేము చేస్తున్న పద్ధతి వారికి నచ్చి వారు కూడా ముందుకు వచ్చి మాకు వనరులు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ 50 సంవత్సరాల పండగ వేడుక జరుపుకుంటూ మేము మరొకసారి మా కార్యకర్తలందరికీ కూడా ప్రోత్సాహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఎంతో అవసరం ఇవాళ సమాజంలో ఉంది. సమాజంలో ఇప్పుడు సోషల్ ఆంట్రప్రనర్ అంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని సోషల్ ఆంట్రప్రనర్ అంటున్నారు. ఈ సోషల్ ఆంట్రప్రనర్ స్పేస్, ఈ ఈకో సిస్టమ్ ఆఫ్ సొసైటీ అండ్ సోషల్ ఆంట్రప్రనర్షిప్లో అసిస్ట్ లాంటి సంస్థ భారతదేశంలో కూడా ఒక చక్కటి సంస్థ కింద ఎదగాలని కాంక్షిస్తూ కోరుకుంటూ ఈ జాస్తి రంగారావు గారు, మా ఆపరేషనల్ డైరెక్టర్ గారు 50 సంవత్సరాల పండగ జరుపుకుంటూ, వేడుక జరుపుకుంటూ మేమందరం కూడా మరొకసారి ఇంకా బాగా సేవ చేయాలి అనే దానికి కంకణం కట్టుకుంటామని చెప్తూ మరి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి మాకు సహాయం సహకారాలు అందించాలని నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఎల్లుండి 50 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్నాము. దానిలో డాక్టర్గా మన అసిస్ట్ రంగారావు గారు అనే తెలుసు. బయట యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ ఒక డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ రంగారావుగా పిలుచుకుంటున్నాము. ఇంతకుముందు అసిస్ట్ రంగారావుగా పిలిచేవాళ్ళం, ఇప్పుడు డాక్టర్ రంగారావు గారుగా పిలుస్తున్నాము. అందువల్ల ఆ యూనివర్సిటీ వారికి, మన అందరి పాత్రికేయులకు, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వినూత్నమైన కార్యక్రమాలు అంటే మేము రోటరీలో ఆయన గవర్నర్గా ఉన్న టైంలోనే ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మన వడ్లమాని రవి గారు, బోరు రవి గారు అంటారు, రవి గారు సౌజన్యంతో బద్దెపూడి అనే విలేజ్లో రైతులకు ఉపయోగపడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా నేను ప్రెసిడెంట్, సాంబశివరావు గారు సెక్రటరీగా ఉన్న టైంలో మన రంగారావు గారు అసిస్ట్ సహకారంతో నెల్లూరు కావల దగ్గర ఒక విలేజ్లో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అంటే రవి గారు అనగలో గుర్తొచ్చేది ముందు బోర్లు. ఆ తర్వాత రవి గారి ఆధ్వర్యంలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేయటం కూడా జరిగింది. అలాంటి నూతనమైన ప్రాజెక్టులు చేయడంలో రంగారావు గారు ఎప్పుడూ ముందు ఉంటారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అక్కడతో పాటు మన వినుకొండ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో, కొన్ని ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని గురించి చెప్పుకోవటం సంతోషం. మీరందరూ కూడా రేపు ఎల్లుండి 2 రోజుల కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ నమస్కరిస్తాను. చిలకలూరిపేట పట్టణంలోని గురాల్చావిడిలో ఉన్న ఆక్స్ఫర్డ్ IIT స్కూల్ నందు శుక్రవారం సైన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కంచెల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని సైన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బుద్ధిగా చదువుకొని అటు తల్లిదండ్రులకు ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్న స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, అస్లం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Honorable guest, Mr. Komineni
the students to pay your respect to Dr. English medium school సైకిస్ట్ కార్యక్రమాలు చెప్పి ఆలోచనతోటి పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ మెదడులో విజయవంతంగా ఆర్టిస్ట్ మంచి పేరు పెట్టారని తెలియజేయడానికి సంతోషంగా ఉన్నది. ఈ అదర్ థింగ్ వచ్చేసి మనకు అర్థమైన విధానంలో ఆక్స్ఫర్డ్ మన అస్లాం గారు చాలా పిల్లలంటే ఎప్పుడు పిల్లలు అంటూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైన విషయంగా నేను 2 మాటలు చెప్తాను. అప్పుడప్పుడు కనపడుతుంటారు అక్కడక్కడ. ఏం సార్ ఏంటంటే నాకు అర్థమైంది, పిల్లల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది జనవరి 1 కానివ్వండి, ఉగాది కానివ్వండి, హాస్పిటల్ తీసుకొచ్చేసి పిల్లలందరినీ ఇన్స్పైరింగ్గా వాళ్ళు చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వీళ్ళు వర్క్ చూడండి అనే విధానంగా మీ అందరికీ బాగా ఇన్స్పైర్ చేసి కాకుండా బాగా కష్టపడే విధానం. ఇద్దరు హనీఫ్ గారు, అస్లాం గారు బాగా కష్టపడేసి వేరే యావగేషన్ లేదు. ఎడ్యుకేషన్, పిల్లలు వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళలో సృజనాత్మక ముఖ్యంగా ఈ యొక్క గుర్రాల చావుడి ప్రాంతంలో కులమతాలకు అతీతంగా ఏదైతే ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూలు అస్లాం గారు వాళ్ళ ఫాదర్ గారు మా ఆర్టీసీ మేమంతా కూడా తోటి కొలిక్స్ హనీఫ్ గారు ఇది స్థాపించి అద్భుతంగా ఇక్కడ పిల్లలు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఈరోజు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే చాలా ప్రమాదంగా ఉన్న రోజుల్లో మన ఇళ్ల మధ్య మంచి స్కూల్ ఐఐటి స్కూల్, ఐఐటి ఫౌండేషన్ మన అస్లాం గారికి 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక్కడ నారాయణ స్కూల్లో చేసి ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా మంచి నైపుణ్యతతోటి మంచి మార్కులు పోయిన సంవత్సరం కూడా 10th క్లాసు మంచి స్కోర్ సాధించండి. అట్లాగనే ముందు ఈ స్కూలు బాగా అద్భున్నతిగా రావాలని, అద్భుతంగా ఉండాలని, అంత స్ట్రెంగ్త్ త్వరలో బాలికల క్యాంపస్ కూడా పెడతా ఉన్నారు. ఈ స్కూలు బ్రహ్మాండంగా ఉండాలని, 10 మందికి మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగనే డాక్టర్ గారు కొమ్మినేని వీరశంకరరావు గారు బిజీ టైం ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు సార్ దగ్గర నుంచి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇటువంటి ఫంక్షన్స్లో సార్ని నేను ఎప్పుడు చూడలేదు. ఏదో ఒక మినిస్టర్ ఫంక్షన్ అయితే వెళ్ళినట్టుగా నేను గమనించానులే, కానీ ఇట్లాంటి ఫంక్షన్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. కానీ సార్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వస్తే మీ ప్రొఫెషన్ని మిమ్మల్ని చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతారు సార్ అనగానే సార్ ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇందులో మా కంచర్ల సీనన్న యొక్క హస్తం చాలా ఎక్కువ. సార్ కూడా సీను గారితో రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చారు సార్, చాలా ధన్యవాదాలు. మా పిల్లలందరూ కూడా మిమ్మల్ని చూసి మీ వర్డ్స్ తోటి ఇన్స్పైర్ అయ్యారు కూడా. మీ ఏదైతే మీరు ఇప్పుడు ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారో దాన్ని బలంగా పిల్లల్లోకి, కమ్యూనిటీలోకి తీసుకెళ్ళడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు హనీఫ్ ఎడ్లపాడు మండలం బోయపాలెం సంఘం గోపాలపురం మార్గంలో 3 రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్న బోరుబావుల్లోని కాపర్ వైర్ గురువారం రాత్రి చోరీకి గురైంది. బోయపాలెం గ్రామానికి చెందిన రైతులు దగ్గు బైరాగి, ఎల్నిడి గోవిందరాజులు, షేక్ బాబుకు చెందిన 3 బావుల్లోని 150 మీటర్ల కాపర్ వైర్ చోరీకి గురైంది. గతంలోనూ 2 సార్లు ఇదే విధంగా చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. కొత్త వైర్లు కొనాలంటే వైరు మీటర్ ధర 200 వరకు ఉంటుందని తెలిపారు. మిరప, వంగ, చిక్కుళ్ళు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వాలని వారు కోరుతున్నారు. చిన్నగా రైతుమే, ఒక ఎకరం రైతులమే. అది పొలంలో నీళ్ళు పెట్టుకుంటే రాత్రి నీళ్ళు పెట్టుకున్న పొద్దుపోయినా పెట్టానండి. పొద్దున్నే వచ్చేకల్లా వైరు మోటార్ బీకి ఆగమనం చేశారు. 200 మీటర్లు, 200 అడుగుల లోతు మీటర్ అయితే 110 రూపాయలు. వాళ్ళకి వచ్చినా ఏమి రాదు, 2 ఏళ్ళు వస్తాయి. నాకు 10 ఏళ్ళు నష్టమైంది. ఇప్పుడు వైరు మొత్తం ఆగమనం చేశారు. పైపు కూడా సెక్షన్ పైపు కూడా ఆగమనం చేశారు మొత్తం. ఇక నేనేం చేశానండి, కొద్దిగా వంగదారులు వేసుకున్నాం కొద్ది రైతులమే. ఇది 2వసారి పోవటం. ఒకసారి పోయిన గతంలో వేసుకున్నాము, మళ్ళీ 2వసారి కూడా నష్టం చేశారండి.
మరి ఇది కావాలని చేస్తున్నారో లేదా ఎవరు చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు. నైట్ పూట పొలం ఎండిపోతుందండి. సిప్పులు వేసుకున్నాము, మొత్తం పొలం ఎండిపోతుందండి. చేసుకోండి 10,000 రూపాయలు అవుతుంది, 110 రూపాయలు అవుతుంది మీటరు. నా పేరు బైరాగ్ అండి. గోవిందరావు అండి, మాది బోయిపాలెం. నేను చిన్న రైతుని. నేను ఒక 1/2 ఎకరం ఒక తోట, ఒక 25 నెలల టమాటా, కొంచెం మిరవ తోట, ఈ చిన్న పైర్లు వేసుకొని జీవనం కొనసాగిస్తాను. ఈ దొంగల ప్రభావం ఎక్కువైంది. ప్రతిసారి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఈ భూమిలో నుంచి వచ్చే మోటార్లో వచ్చే కేబుల్ వైర్ని దొంగతనం చేసి వాళ్ళు విక్రయం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మా పొలాలను ఎండిపోయి తీవ్రమైన నష్టానికి గురి చేస్తున్నారు. దయించి ఈ యొక్క మాకున్న సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుచున్నామండి. ఎంత పోయింది? నాది వచ్చేసి ఒక 10 మీటర్లు వైరు పోయిందండి. నా పక్కన అతను శుక్రు అనే అతను 70 మీటర్లు వైరు పోయిందండి. ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మోటార్ వైర్లన్నీ కేబుల్ వైర్లు దొంగలు ప్రతిసారి వచ్చి 6 నెలలకి 5 నెలలకు ఒకసారి వచ్చి దొంగతనం చేస్తున్నారు. ఇది మాకు 2వసారి జరగటం అండి ఈ సంఘటన. మా పొలం అంతా ఇప్పుడు ఎండిపోతుంది. దయించి దీన్ని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఏం పంట వేసాను? నేను మిరప తోట వేసానండి, ఒక 30గా. ఒక 1/2 ఎకరం వంగ తోట వేసానండి. కొంచెం పత్తి వేసుకున్నాను, టమాటాలు వేసానండి, కూరగాయ పైర్లు. ఎప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి ఈ కూరగాయ పంటలు వేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటానండి. పంటలు రైతన్న ఇంటికి చేరిన ఆనందంతో పల్లెటూరి వాతావరణంలో ఇంటిల్లిపాది బంధుమిత్రులతో చూడముచ్చటగా నిర్వహించుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తుంది. నాదెళ్ల మండలం కనపరు గిరిజన కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళల రంగవల్లులు, కుర్చీలాట పోటీలు, హరిదాసు సంకీర్తనలు, బొమ్మల కొలువు ఆకట్టుకున్నాయి. దివ్యాంగ విద్యార్థి శ్రావ్యకి నరసరావుపేటకు చెందిన దాత కోట్ల బలరామరెడ్డి ట్రైసైకిల్ను అందజేశారు. నిరుపేద విద్యార్థిని సాయిత తల్లి వెంకటరమణ అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె వైద్య ఖర్చులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నరసరావుపేటకు చెందిన వ్యాపారి పంతంగి శ్రీనివాసరావు అందజేశారు. ఎంఈఓతో పాటు పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ప్రధానోపాధ్యాయుని రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణారెడ్డి, జరుగుల శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేడం గారు రండి. సమక్షంలో బలరామరెడ్డి గారు చిరంజీవి కావ్యకు ప్రైజేకి పంపిణీ చేస్తారు. చదువుతో పేరెంట్స్ అందరూ గమనించడమ్మా ఒకసారి. కార్యక్రమంలో నా వైపు ఇక్కడ స్కూలు హెచ్ఎం గారు, అలాగే మరి సైదా టీచర్ గారు, అలాగే మా కజిన్ బలరామరెడ్డి, అనురాధ గారు, అలాగే శ్రీనివాస్ గారు, శ్రీనాథ్ గారు. చిలకలూరిపేట చెరువు రోడ్లో ఉన్న 52 ఎకరాల టిట్కో గృహాల సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెళ్లూరు రామారావు, నాగపల్లి సుబ్బాయమ్మ, నాయుడు శివకుమార్, బొంతా భగత్ సింగ్, తన్నీరు వెంకటేశ్వర్లు, జీవరత్నంతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సముదాయంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గృహాలకు వెళ్లేందుకు సీసీ రోడ్లు కానీ
అదేవిధంగా వచ్చే సింగనగర్ నుంచి రోడ్లు అధ్వానంగా ఉన్న వాటి వెంటనే మరమ్మతులు చేయాలి. వీటన్నిటి మీద ఆల్రెడీ చర్యలు ప్రారంభమైంది, జరుగుతాయి. నేను చెప్పిన 90%, 80% పైన అన్నీ జరుగుతూ ఉంటాయి. 1 మంత్ నేను టైం చెప్పలేనండి, దానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. తొందరలో వీలైనంత తొందరగా చేస్తాం. అంటే 1 మంత్ 10 రోజులు. ఈ రోజున టిడ్కో గృహ సముదాయాల్లోని కుటుంబాల వారందరూ వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారంటే వారికి ఎన్ని సమస్యల విషయాలు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీ అందరికీ దృష్టికి తెచ్చారు మన పెద్దలు. అలాగే అక్కడ ముఖ్యంగా కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్యల పేరుతో ఇల్లు ఇచ్చారు, మహిళల పేరుతోటి. వారు చనిపోతే వారి భర్తలకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు. కాబట్టి అది కూడా వెంటనే చేసేదానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన వారికి బ్యాంకు లోన్ శాంక్షన్ చేయటం లేదు, ఆ విషయం కూడా చూసుకోవాలి. మరి లబ్ధిదారులతోటి సమావేశం నిర్వహించడానికి అవసరమైన విషయాలు ఏంటంటే, మేము 4 రోజులుగా టిడ్కో ఇళ్ల దగ్గర ప్రతి బజారు, ప్రతి వీధి, ప్రతి ఒక్క మనిషిని కలిసిన మీదట సమస్యలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే గాంధీ పార్కు బాగు చేయటం లేదు, ఇంత మట్టికి గాంధీ పార్కు బాగు చేయట్లేదు. ఆ పార్కు దగ్గర ఏ ఒక్కళ్ళు లోపలికి పోయినా కూడా ఏ విష సర్పం కాటేసిద్దోననే ఉద్దేశం వెళ్ళబుచ్చారు అక్కడ వాళ్ళు. పోతే ఎవరికైనా సరే ఏదైనా ఆపద వచ్చి వాళ్ళకి ఏదైనా కానీ ఏదైనా ఫిక్స్ లాంటివి వచ్చినా కూడా తీసుకెళ్ళి చూపించుకుందామంటే హాస్పిటల్ లేదు. అలాగే వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళ ఈ 2 ఇళ్ల మధ్యలో కూడా పిచ్చి చెట్లు నానా విధంగా మొలిసిపోయి వాటి మధ్యలో విష సర్పాలు కాపురం చేస్తూ ఉన్నాయి. అలాగే వీధి లైట్లు, హాస్పిటల్, బజార్ ఇక్కడి నుంచి వెళ్తుంటే ఆ దారిలో చెట్టుకొక మనిషి ఆడపిల్లల్ని పోనీయకుండా, లైట్లు లేవు, ఏమి లేవు, పోనీయకుండా అరాచకాలు చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటి కూడా మేము మెమరాండం రూపంలో రాసి తీసుకొచ్చాము. ఆ ప్రజల దగ్గర తిరిగి వాళ్ళ ప్రతి వీధి తిరిగి అందరి దగ్గర కూడా సంతకాలు తీసుకొని వాళ్ళ లబ్ధిదారులతో తీసుకొని వచ్చాం. ఇంకా వచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళ్ళూరు బాబురావు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోలేదన్నారు. పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. సూపర్ 6 పథకాల అమల్లో దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. సిపిఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు అర్జీలను అందజేశారు. కార్యక్రమంలో ఏవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుబానీ, ఏఐటీసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమైక్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి కందిమల్ల వెంకటేశ్వర్లు, ఏవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు చౌటుపల్లి చిన్నబాబు, కె మల్లికార్జున్, ఏవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చౌటుపల్లి నాగేశ్వరరావు, నాయకులు నాజర్, బొంతా నాగయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తినడానికి తిండి లేక, సరైన పని లేక, బాబు మేము నిరుపేదలం అంటే మీరే ఇల్లు కట్టించిస్తానని అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి తర్వాత వాళ్ళకు ఒక 30,000 అన్ని ఇసుక, ఇటుక అన్ని రేట్లు పెరిగిపోతా ఉంటే దూరంలో వాళ్ళు 30,000తో ఏ రకంగా ఇల్లు కట్టుకుంటారు? వాళ్ళు కట్టుకోలేక కాలనీలన్నీ అట్టనే నిలిచిపోయినాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా మేము ఖచ్చితంగా ప్రతి పేద ప్రజలకి ఇల్లు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. పల్లెల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చి కనీసం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున సరైన ఉద్యోగం లేక, సరైన పని లేక అనేక మంది యాతన పడతా ఉన్నారు. వాళ్ళందరూ ఒక కోళ్ళ పెంపకమో చిరుచిరుగా ఏదైనా వ్యాపారం చేసుకుంటే అనువైన స్థలం లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మరి కరోనా కష్టకాలంలో చూసాం. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.